హలో పిల్లలు, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నాని మామ. ఇది చూసారా మన ట్రక్? ఇది వెళ్ళి ఇప్పుడు ఈ ట్యాంకర్కి ఫిక్స్ చేసుకోవాలి. ఓకే, మనం ఇప్పుడు బ్యాక్ వెళ్దాం. వై వై ఓకే ఓకే, ఇంకా కొంచెం హలో, ఇప్పుడు మన ట్రక్ని ట్యాంకర్తో ఫిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు ఇంకా మనం దీన్ని డెలివర్ చేయడానికి వెళ్ళిపోదాము. చూడండి ట్రక్ ఎలా ఉందో, ఎంత పెద్దదో. చూసారు కదా, దీనికి ఎన్ని టైర్లు ఉన్నాయి చూసారా? వెనకాల 3 ఉన్నాయి, ముందట 2 ఉన్నాయి. సూపర్. 12+4 ఎంత పిల్లలు? 16 టైర్ వెహికల్ మనది. ఓకే, బయట వెహికల్ అసలు కదా, నిమ్మలంగా చూసుకొని వెళ్ళిపోదాం. మన ట్రక్ కలర్ చూసారా పిల్లలు, ఎంత బాగుందో? గ్రీన్ కలర్, మనందరి ఫేవరెట్ కలర్ కదా ఇది. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. ఏంటి పిల్లలు, మన ఏరియాలో పోలీస్ వాళ్ళు బార్గేట్స్ పెట్టారు. ఓకే, బార్గేట్స్ని గుద్దుకొని వస్తుంది ఆ కార్. ఓ మై గాడ్, వీడు కేజీఎఫ్లో రాకీ బాయ్లా ఉన్నాడు. వీడు ఎవరికి భయపడ్డా అనుకుంటా. ఓ మై గాడ్, చూడండి పిల్లలు, రాకీ బాయ్ ఎంత స్పీడ్ వెళ్ళిపోతున్నాడో. సూపర్. సలాం రాకీ బాయ్. రాకీ బాయ్ ట్రాఫిక్ రూల్స్ కూడా ఫాలో అవుతున్నాడు. నైస్. నేను నైట్ అంతా డ్రైవింగ్ చేశాను పిల్లలు, అసలు నాకు రెస్ట్ లేదు, చాలా నిద్ర వస్తుంది నాకు. చూసారా, మన లారీకి కూడా తెలిసిపోయింది నేను చాలా అలసిపోయినా, నాకు రెస్ట్ లేదని. రెస్ట్ తీసుకో అని చెప్తుంది. ఓకే, ఈ లారీ డెలివరీ అయిపోయిన తర్వాత నేను రెస్ట్ తీసుకుంటా. ఎంత తొందరగా అయితే వీలైతే అంత తొందరగా ఈ ట్యాంకర్ని డెలివరీ చేసేసి నేను రెస్ట్కి వెళ్ళిపోతా. ఇంటికి వెళ్ళిపోయి మంచిగా తిని పడుకుంటా. కాకపోతే ఈ పెట్రోల్ ట్యాంకర్ని తీసుకుపోయేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకుపోవాలి పిల్లలు, ఎందుకంటే ఇది బ్లాస్ట్ అయితే చాలా ఘోరం జరిగిపోతుంది. ఇంకా 2 డేస్లో నాతో పాటు మీ ఫ్రెండ్ జున్ను కూడా ట్రావెల్ చేయబోతున్నాడు ఫ్రెండ్స్. జున్నుగాడు చాలా మంచోడు ఫ్రెండ్స్, మస్తు జోక్ చేస్తూ ఉంటాడు, అందరినీ నవ్విస్తూ ఉంటాడు. వాడు ఇప్పుడు యూకేజీ క్లాస్ చదువుతున్నాడు. వాడు ఉంటే సరదాగా ఉంటుంది అసలు. జున్నుగాడు పొట్టోడు కానీ గట్టోడు ఫ్రెండ్స్. వాడు వస్తాడు, నాని మామ అనుకుంటా అన్నీ అడుగుతూ ఉంటాడు ఫ్రెండ్స్. వాడికి ఏది తెలియదు కదా, నాకు అన్నీ తెలుసు కాబట్టి నన్ను అడిగి వాడికి తెలుసుకుంటూ ఉంటాడు. అరే రే పిల్లలు, మన లారీలో పెట్రోల్ కూడా అయిపోవడానికి వచ్చింది. ఇక్కడ దగ్గరలో ఎక్కడ కూడా పెట్రోల్ లేదు కదా. ఓకే, ఓ మై గాడ్, ఎలా ఇప్పుడు? ఓకే, మనకు ఆన్లైన్ సర్వీస్ ఉంది. నేను 300 పే చేసి పెట్రోల్ ఫుల్ చేసేసుకున్నా. ఓకే, ఇంకా వెళ్ళిపోదాం మనం. మన బండి ఆగేదే లేదు. మన పుష్ప మూవీలో ఉంటుంది కదా, తగ్గేదే లేదని. కానీ మన నాని మామ డైలాగ్ ఏంటి పిల్లలు? ఆగేదే లేదు. అరే రే పిల్లలు, మన లారీ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. ఓ మై గాడ్, చాలా యాక్సిడెంట్ జరిగిపోయింది. ఓకే, ఏం కాలేదు ఇంకా. అరే అవుట్ ఆఫ్ కంట్రోల్లో అయిపోతుంది, అసలు నా కంట్రోల్లో ఉండట్లేదు ఈ లారీ. ఎలా ఇప్పుడు? ఓకే, కొంచెం బ్యాక్ వద్దాం. మనం పక్క రూట్ నుంచి వెళ్ళిపోవాలి. ముందర ఉన్న ట్రావెల్స్ వెహికల్ అస్సలు ఆగట్లేదు. అరే, చాలా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది పిల్లలు. ఇది బ్రేక్స్ ఫెయిల్ అయిపోయాయి. ఇది అసలు నా మాట వినట్లేదు. దగ్గరలో ఎక్కడ కూడా మెకానిక్ షాప్ లేదు. అలా తీసుకెళ్ళి ఇప్పుడు ఈ లారీని మనం పెట్రోల్ ట్యాంకర్ని డెలివర్ చేసేసి మనం మెకానిక్ దగ్గరికి వెళ్ళి రిపేర్ చేయించుకుందాం. అయ్యయ్యో, నేను చాలా లారీస్ని యాక్సిడెంట్ చేస్తున్నా. ఓ మై గాడ్,
చూసారా ముందర ట్రావెల్స్ వెహికల్ బస్ ఒకటి నాకు సైడ్ ఇవ్వు అని లైట్స్ కొడుతుంది. అరే అరే చాలా ట్రాఫిక్ జామ్ జరిగిపోయింది పిల్లలు నా వల్ల. యాక్చువల్లీ ఇది నేను కావాలని చేసింది కాదు కదా పిల్లలు. మన లారీకి సమ్ మెకానిక్ ప్రాబ్లం ఉంది, సర్వీసింగ్ చేపియాలి. చాలా రోజులు అయిపోయింది దీనికి సర్వీసింగ్ చేపియాక. అంటే లాంగ్ జర్నీస్ వెళ్ళడం వల్ల నాకు కుదరలేదు. లాంగ్ జర్నీస్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే పిల్లలు, నేను చాలా టైర్డ్ అయిపోతా పిల్లలు. సో జర్నీ తర్వాత నేను వచ్చేసి రెస్ట్ తీసుకుంటాను కదా, సో అలా నేను కొంచెం వెహికల్ని సర్వీసింగ్ చేపించడం మిస్ చేసేసాను చాలాసార్లు. ఇలా లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు నాకు మంచిగా సరదాగా జాలీగా మంచి పాటలు వినుకుంటా వెళ్ళాలంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. మన కొత్త మూవీ వచ్చింది పుష్ప మూవీ, దాంట్లో సాంగ్స్ ఉంటాయి, సూపర్ ఉంటాయి ఫ్రెండ్స్. అరే పిల్లలు మీరు కూడా చూసారా పుష్ప మూవీ? పుష్ప మూవీలో మీకు ఏ సాంగ్ అంటే ఇష్టం? నాకైతే అమ్మోరు తల్లి సాంగ్ అంటే చాలా ఇష్టం. మన అల్లు అర్జున్ మామయ్య ఉంటాడు, సూపర్ ఫ్రెండ్స్. ఇక్కడ పక్కన వెళ్తుంది లారీ, అలాంటి లారీ కూడా మీ నాని మామ దగ్గర ఉంది, నేను చూపిస్తాను మీకు. దాంతో కూడా మనం ఒకసారి ట్రావెల్ చేద్దాం. ఈ పక్కన ఎల్లో కలర్ వెహికల్ పోతుంది. ఓ మై గాడ్, సడన్గా ఏమైంది దీనికి? మనదే పొరపాటు ఫ్రెండ్స్, అనుకోకుండా నేనే రైట్కి వచ్చాను. మన లారీకి సమ్ బ్రేక్స్ ఫెయిల్ అయినాయి కదా. వెల్కమ్ టు గురుగ్రామ్. మనం వచ్చేసాము డెలివరీ చేయడానికి. ఇదే ఊర్లో చేయాలి మనం. మన బ్రేక్ స్టీరింగ్ అస్సలు పని చేయట్లేదు. చాలా దారుణంగా చాలా కష్టపడి తీసుకొచ్చాను నేను ఇక్కడ వరకు. ఓకే ఫైనల్గా అయితే తీసుకొచ్చాను, ఎంతో దూరం లేదు, ఇంకో 2 minutesలో అయిపోతుంది మంచిగా డెలివరీ. కానీ చాలా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది పిల్లలు, నా వల్ల కావట్లేదు. దగ్గరికి వచ్చేసామన్న సంతోషం ఒకటి, లారీ బాగాలేకపోవడం అన్న ఒక సాడ్నెస్ ఒకటి. అరే అరే చూడండి పిల్లలు, ఇల్లుని గుద్దేసా. ఓ మై గాడ్, షాప్ని గుద్దేసాను నేను. మెడికల్ షాప్ ఉంది ఇక్కడ. ఓనర్ నన్ను ఎంత ఘోరంగా తిడతాడు ఇప్పుడు. అరే ఏమైంది మన వెహికల్కి? అరే బ్లాస్ట్ అయిపోతుంది ఇలా అయితే మన పెట్రోలియం వెహికల్. ఓ మై గాడ్, ఇది అవుట్ ఆఫ్ కంట్రోల్ వల్ల ఇంటి లోపలికి వెళ్ళిపోయింది పిల్లలు. చూసారా, నేను చెప్తున్నా ఉన్నానా నాకు చాలా భయం వేస్తుంది ఈ లారీ ఇలా ఉండడం వల్ల అని. ఓకే ఎలాగో అలా నేను డబ్బులు పెట్టి జేసీబీని తీసుకొచ్చి బయటికి తీపిచ్చా. చాలా దారుణం జరిగిపోయింది ఫ్రెండ్స్. మెడికల్ షాప్ అతను నా దగ్గర 50,000 తీసుకున్నాడు. ఓ మై గాడ్, బార్గేట్ని కూడా నేను గుద్దేశాను. షిట్, అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా మన చేతిలో ఏం జరగదు ఫ్రెండ్స్, మన చేతిలో ఏముండదు. కొన్ని అనుకోకుండా జరిగిపోతూ ఉంటాయి, వాటిని మనం రీకరెక్ట్ చేసుకోవాలి, చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. అరే మన డెలివరీ పాయింట్ ఎక్కడ ఉంది? ఇక్కడ కనిపించట్లేదే. మనం రాంగ్ లొకేషన్కి వచ్చేసాం పిల్లలు. షిట్. మన మ్యాప్స్ కూడా సరిగ్గా కనిపించట్లేదు, చూసారా మీరు పైన రైట్ సైడ్లో. ఓకే ఇప్పుడు మనం బయటికి రావాలి అనుకుంటా. ఓకే వచ్చేద్దాం. ఇప్పుడు మీరు ఈ గేట్స్ని చూడండి ఫ్రెండ్స్, చూసారా పిల్లలు? అది ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. వాటికి ఒక సెన్సార్ ఉంటుంది పిల్లలు, మనం వస్తుంటే ఆటోమేటిక్గా ఓపెన్ అయితే వెళ్ళిపోతుంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. ఓకే మనం మ్యాప్స్ చూసుకుంటా కొంచెం చాలా జాగ్రత్తగా వెళ్ళిపోదాం మన డెలివరీ లొకేషన్కి. అరే రే మన లారీలో పెట్రోల్ కూడా అయిపోవడానికి వచ్చింది. ఇక్కడ దగ్గరలో ఎక్కడ కూడా పెట్రోల్ షాప్స్ లేవు, మళ్ళీ ఆన్లైన్లో డెలివరీ చేసుకోవాలి మనం. ఓకే ఆన్లైన్ వాడు వచ్చేసాడు, బిల్ పే చేశాను, పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించా. మళ్ళీ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది ఇది పెట్రోల్ అయిపోగానే.
వెనకాల చూసారా లారీ ఎంత బాగుందో చూడండి. మన ముందర కూడా వెళ్ళిపోతుంది వైట్ కలర్ లారీ. మీకు ఏ కలర్ లారీ అంటే ఇష్టం పిల్లలు? నాకైతే గ్రీన్ కలర్, ఇప్పుడు మనం నడుపుతున్నామే అదే కలర్ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే, ఇప్పుడు మనం లెఫ్ట్కి వెళ్ళిపోదాం. ఈరోజు మన లారీ ప్రాబ్లం వల్ల నేను చాలాసార్లు అనేవి మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి చూడండి. డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.